లోపల గుండెకి సంబంధించి ఇంకా ఏమైనా వ్యాధులు వచ్చే అవకాశం ఉందా? ఎస్పెషల్లీ పర్టికులర్ గా ఒక గుండెకి మనం ఇప్పుడు వరకు మీరు చెప్పారు. ఇదే కాదు కొంచెం రక్తనాళాలకు సంబంధించి కూడా లోపల ఏమైనా బ్లాక్లు అయినా చేసిన వస్తాయి. హార్ట్ అటాక్ అనే కాకుండా కార్డియాలజిస్ట్ కూడా చెప్పారు. పర్టికులర్ గా ఏమైనా గుండెకి ఇంకొన్ని వ్యాధులు ఏమైనా ఉన్నాయా పర్టికులర్ గా? గుండెకి బేసికల్లీ ఒక 5-6 కేటగిరీస్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఓకే. ఇప్పుడు దాంట్లో కామన్ కేటగిరీ ఈ రక్తనాళాలు మూసుకుపోవడం వల్ల హార్ట్ అటాక్ రావడం, అది పాపులర్ కేటగిరీ, అందరికీ తెలిసింది. ఇది కాకుండా రెండో కేటగిరీ ఇప్పుడు నేను చెప్పినాను కదా, ఎలక్ట్రికల్ స్టిములస్ ఇంపల్స్ జనరేట్ అవ్వడము, అది కండక్ట్ అవ్వడము, అది ఒక అరిథ్మియాస్ అంటారు దాన్ని. దాంట్లో గుండె ఫాస్ట్ గా కొట్టుకోవడము, కావాల్సిన దానికంటే ఫాస్ట్ గా కొట్టుకోవడము, లేదంటే అవసరం ఉన్న దానికంటే తక్కువ కొట్టుకోవడము, ఈ ప్రాబ్లమ్స్ కామన్ గా మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి దాంట్లో. ఇవి కాకుండా ఈ రెండు కేటగిరీస్ కాకుండా గుండె కవాటాలు ఉంటాయి. గుండెలో 4 గదులు, 4 కవాటాలు ఉంటాయి అన్నమాట. అంటే ఒక గదికి ఇంకో గదికి రక్త ప్రసరణ కంటిన్యూస్ గా సర్క్యులేషన్ జరుగుతుంది కదా. సో రక్తం ఒక డైరెక్షన్ ని వెళ్ళడానికి ఆ కవాటాలు ఉపయోగపడతాయి అన్నమాట. అంటే ఒక చాంబర్ నుంచి ఇంకో చాంబర్కి వెళ్ళాలి, అది దాని ప్రైమరీ పర్పస్. ఆ రివర్స్ వెళ్లకుండా ఉండడానికి కవాటాలు ప్రొటెక్ట్ చేస్తాయి. సో ఈ 4 కవాటాలు ఉంటాయి గుండెలో, అంటే 4 గదుల నుంచి ఒక గది నుంచి ఇంకో గదికి వెళ్ళడానికి. సో అది ఆ కవాటాల ప్రాబ్లం ఉన్నా అది వాల్వులార్ డిసీజ్ అంటాం, వాల్వులార్ హార్ట్ డిసీజ్ అంటాం. వాల్వ్స్ లీక్ అవ్వడం, అంటే ప్రాపర్ గా క్లోజ్ కాకపోవడం అంటే లీక్ అవుతుంది. ప్రాపర్ గా ఓపెన్ కాకుంటే దాన్ని స్టెనోసిస్ అంటాం, వాల్వులార్ స్టెనోసిస్. ఈ వాల్వ్ ప్రాబ్లమ్స్ ఒక కేటగిరీ, థర్డ్ కేటగిరీ అనుకోండి. ఇంకా ఫోర్త్ కేటగిరీ వచ్చేసి హార్ట్ మజిల్ ఉంటుంది, హార్ట్ పంపింగ్, ఆ చాంబర్, ఇప్పుడు వాటి హార్ట్ గుండె గోడలు ఉంటాయి కదా, మజిల్. ఆ మజిల్స్ లో ఏమైనా ప్రాబ్లం ఉంటే, జనరల్ గా జెనెటిక్ ప్రాబ్లమ్స్ అని ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, ఆ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ప్రధానంగా ఈ మజిల్ ని ఎఫెక్ట్ చేస్తాయి. సో అది సడన్ కార్డియాక్ డెత్ అంటాం దాన్ని. ఆ సడన్ కార్డియాక్ డెత్ ఈ మజిల్ ప్రాబ్లమ్స్ లో కామన్ గా వస్తుంటుంది. మజిల్ ప్రాబ్లమ్స్, లేదంటే ఈ ఎలక్ట్రికల్ ఇంపల్స్, అది జనరేషన్, కండక్షన్ ప్రాబ్లమ్స్ జెనెటిక్ గా ట్రాన్స్మిట్ అవుతాయి. ఇవి వీటితో కూడా రావచ్చు. సో ఇది ఫోర్త్ కేటగిరీ. ఇంకా ఫిఫ్త్ కేటగిరీ వచ్చేసి పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు. పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు ప్రైమరీలీ అంటే అది ఎట్లా ఉంటున్నాయంటే, అవి తయారీ లోపం, గుండె తయారీ లోపం పుట్టుకతో, అంటే ఫీటస్ తల్లి గర్భంలో ఉన్నప్పుడే వీటిని ఈ మధ్య డయాగ్నోస్ చేసేస్తున్నాం. సో ఇది కంజెనిటల్ హార్ట్ డిసీజ్ అంటాం. ఇవి ఏంటంటే దీంట్లో చాలా రకాలు ఉంటాయి. కాంప్లెక్స్ కంజెనిటల్ హార్ట్ డిసీజ్, సింపుల్ నుంచి కాంప్లెక్స్ వెరైటీస్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద సింపుల్ హార్ట్ డిసీజెస్ కంజెనిటల్ గా వచ్చేటి, వాటిని కొన్ని వాటంతట అవే రెక్టిఫై అవుతాయి బేబీ పెరుగుతున్న కొద్దీ. కొన్ని సింపుల్ ట్రీట్మెంట్ చేసేస్తే క్యూర్ అయిపోతాయి. అంటే ఆ జనరల్ రంధ్రాలు ఉంటాయి, కొన్ని గదుల మధ్య రెండు గదుల మధ్య ఒక రంధ్రం ఉంటుంది, దాన్ని డివైస్ క్లోజర్, క్యాథెటర్ తోనే క్లోజ్ చేయొచ్చు, లేదంటే సర్జరీ చేసి క్లోజ్ చేయొచ్చు, అవి క్యూర్ అయిపోతాయి. కొన్ని కాంప్లెక్స్ కంజెనిటల్ హార్ట్ డిసీజ్ ఉంటాయి, అవి కొన్ని ట్రీట్మెంట్ ఏం సర్జరీ చేసినా క్యూర్ కాదు. సిమ్టమ్స్ తగ్గించడానికి ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది, క్యూర్ అయ్యే స్కోప్ ఉండదు. ఎందుకంటే అది చాలా కాంప్లెక్స్. అంటే ఒక గది మొత్తం డెవలప్ కాకపోవడం, 4 గదుల్లో ఒక గది మొత్తం డెవలప్ కాకపోవడం, వాల్వ్స్ డెవలప్ కాకపోవడం, లేదంటే గదుల మధ్య పార్టీషన్ డెవలప్ కాకపోవడం, ఇవి కామన్ గా మనం చూస్తుంటాం. వాటిలో కొంతమందికి కాంప్లెక్స్ హార్ట్ డిసీజ్, కంజెనిటల్ హార్ట్ డిసీజెస్ లో సైనోసిస్ అనే కండిషన్ తెలుస్తుంది. అంటే పేషెంట్ చూస్తే వాళ్ళంతా బ్లూయిష్ అయిపోతారు, లిప్స్ అన్ని బ్లూ, ఈ ఫింగర్స్ అన్ని బల్కీ అయిపోయి క్లబ్బింగ్ అంటాము. ఈ సైన్స్ తెలుస్తాయి వాళ్ళకి, అంటే బయటకి అది చూడగానే చెప్పొచ్చు ఈయనకి ఇది కాంప్లెక్స్ కంజెనిటల్ హార్ట్ డిసీజ్ అని చెప్పొచ్చు. ఆ కాంప్లెక్స్ హార్ట్ డిసీజ్ లో కూడా చాలా వాటికి సర్జరీ చేసి సర్వైవల్ ఇంప్రూవ్ అవుతుంది ఈ మధ్య. అంటే 30-40 ఇయర్స్ కూడా సర్వైవ్ అవుతున్నారు కాంప్లెక్స్ హార్ట్ డిసీజ్ పేషెంట్స్. ఇంకా ఫిఫ్త్ చిన్న కేటగిరీ ఏంటంటే, గుండె చుట్టూ ఒక పొర ఉంటుంది, పెరికార్డియం అని, అది ప్రొటెక్టివ్ పొర. ఆ గుండె ని లంగ్స్ నుంచి సపరేట్ చేస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ పొర పెరికార్డియం అంటాం వీటిని. ఈ పెరికార్డియం కి గుండెకి మధ్య ఒక ఫ్లూయిడ్ ఉంటుంది లూబ్రికేషన్ కోసం. గుండె కంటిన్యూస్ కాంటాక్ట్ అవుతుంటే ఆ ఫ్లూయిడ్ దీన్ని డ్యామేజ్ కాకుండా ఈ లేయర్ తోని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట ఆ పెరికార్డియం. ఆ పెరికార్డియంలో కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు, దాన్ని పెరికార్డియల్ డిసీజెస్ అంటాం. సో ఈ ఒక 5-6 కేటగిరీస్ ప్రాబ్లమ్స్ రావచ్చు.